తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా. అందుకే వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లాకు అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో సగం పదవులు బీసీలకే ఇవ్వాలన్నారు బీజేపీ లీడర్స్. మరోవైపు ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేశారు కమలం నేతలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయిస్తోందన్నారు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా. వివిధ పథకాలపై సమీక్ష కోసం జిల్లా పర్యటనకు వచ్చానన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీసును సందర్శించారు కేంద్ర మంత్రి. తర్వాత పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. आदिवासी बहनों भाइयों के लिए लगातार उनकी एजुकेशन की भी चिंता आदरणीय प्रधानमंत्री जी और जनमन मिशन जो कि आदिवासियों के लिए है, प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा शुरू किया गया है, इस क्षेत्र के भी और तेलंगाना के भी सभी आदिवासी बहनों भाइयों के लिए यहाँ पर लगातार सुविधाएं दी जा रही। ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి రావాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. గెలిచినా ఓడిపోయినా నమ్మిన సిద్ధాంతాల కోసం మాత్రమే పనిచేయాలన్నారు. తాను ప్రస్తుతం అదే పని చేస్తున్నానన్నారు. డబ్బు కోసం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు. కొంతమంది కేవలం బ్లాక్ మనీని వైట్గా చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆ రాజకీయ సంస్కృతిని మార్చాలన్నారు. రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్లో రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావును సన్మానించారు అడ్వకేట్లు. One is hard work, and there is no replacement of hard work for success. There is no substitute for it. Second, very honesty towards your court and clients. Honesty undalama courts and clients. Third, little bit luck. దేవుడు కూడా మన మీద కనుగొలించాలి. You are successful at it. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇది ఓన్లీ లాయర్ యొక్క రోల్, పెద్ద రోల్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వీఆర్ ది నోబుల్ ప్రొఫెషన్. ఎందుకంటారు నోబుల్ అంటే బయట నుంచి ఓడిపడి కాదు. బికాజ్ అవర్ ప్రొఫెషన్ హ్యాస్ నాట్ సమ్ చామ్. ఆ చామ్ ఏంటంటే బేసిక్గా వీ హ్యావ్ లైసెన్స్ టు ప్రొటెక్ట్ పీపుల్. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో సగం మంది మంత్రులను బీసీలనే చేయాలని డిమాండ్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. స్థానిక ఎన్నికల్లోనే కాదు మంత్రివర్గంలో సగం మందికి అవకాశం కల్పించాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసమే 42% రిజర్వేషన్ చేసి కేంద్రానికి పంపితే తాము కూడా మద్దతు తెలుపుతామన్నారు రఘునందన్. మేము 170 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మహిళలకు ఎట్లయితే మంత్రి పదవులు ఇచ్చామో ఈ రాష్ట్ర కేబినెట్ లో 18 మంది కెపాసిటీ అయితే అందులో 10 మందికి ముందు బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే అది బీసీసీ అధ్యక్షులకైనా రేవంత్ రెడ్డి గారికైనా గౌరవప్రదంగా ఉంటాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలవాలని మొక్కిన మొక్కును తీర్చుకున్నారు జైనద్ మండలం అడ గ్రామస్తులు. గ్రామానికి చెందిన 150 మంది 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పాయల్ శంకర్ గెలవాలని తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. అప్పుడు మొక్కిన మొక్కును తీర్చుకోవడానికి ఇప్పుడు తిరుమల వెళ్లి 150 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిశారు అడ గ్రామస్తులు. గ్రామస్తుల అభిమానాన్ని చూసి మురిసిపోయారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు కమలం నేతలు. పార్టీ లీడర్లు, కార్యకర్తలకు వర్క్ షాప్, ట్రైనింగ్ క్లాసులతో దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలపై వర్క్ షాప్లు ప్రారంభించింది బీజేపీ.